నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పహల్గామ్ దుశ్చర్యకు భారత్ ప్రతీకారం. పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై సైన్యం దాడులు. పాక్ పౌరులు మిలిటరీ స్థావరాల జోలికెళ్లలేదన్న సైన్యం. 25 నిమిషాల్లో ఉగ్ర శిబిరాలపై నిప్పులు కురిపించామని ప్రకటన. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ భేటీ. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిస్థితులపై చర్చ. అసహనంతో ఎల్ఓసీ వెంబడి విచక్షణారహితంగా పాకిస్తాన్ కాల్పులు. 10 మంది మృతి, ధీటుగా బదిలిస్తున్న భారత్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ అత్యవసర సమావేశం. ఆర్మీ, పోలీసు, విపత్తు నిర్వహణ ఉన్నతాధికారులతో మంథనాలు. ఆపరేషన్ సింధూర్ పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు. సాయుధ దళాల తెగువపై ప్రశంసల జల్లు. ఆత్మరక్షణ కోసం దాడి చేసే హక్కు భారత్కు ఉందన్న ఇజ్రాయెల్. దాయాదుల ఘర్షణ ప్రపంచం భరించలేదన్న ఐరాస. కర్రెగుట్టల్లో కొనసాగుతున్న తుపాకుల గర్జన. బలగాల కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు హతం.